చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనము నుండి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కాని ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపకున్నచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలను అనునదియే క్రీస్తు మనకు ఒసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 14వ వచనము నుండి 22వ వచనము వరకు. పిదప యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి ఆ పరిశ్రమలందంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడిను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగచేయుటకు, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.